ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నదో తెలుసా? దుబాయ్ బెలూన్ అనేది అంత పైదాకా లేచింది. ఇప్పుడే ఎక్కేసాను. సో ఇప్పుడే ఫ్లై అవ్వబోతున్నాం అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ హైట్ దాకా వచ్చేసాము. ఇప్పుడు మనము దాదాపు 100 మీటర్లు అంటే 330 ఫీట్ల దాకా పైకి వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఎడ్విన్ ఉన్నాడు. సో ఎడ్విన్ ఈజ్ ఫ్రమ్ యుగాండా. సో హీఈస్ ద కెప్టెన్. ఇది ఫ్రెండ్స్ మొత్తం వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉంది చూస్తున్నారా? ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. ఎలా అంటే అలా చూసుకోవచ్చు. 10 నిమిషాల టైంలోనే మళ్ళీ మనము కిందికి వెళ్ళిపోబోతున్నాం. మీరు ఎక్కడ చూస్తున్నారా? సో నేల సముద్రం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నదో తెలుసా? దుబాయ్ బెలూన్. సో ఇది మూడోసారి రావడం. సో మొన్న అట్లాంటిస్కి వచ్చాం కదా. సో అట్లాంటిస్లో మనం అక్వావెంచర్ పార్క్లో వి ఎంజాయ్డ్ హియర్. ఆ రోజే నైట్ వెళ్దాం అనుకుంటే నైట్ వ్యూ వద్దు, డే వ్యూలో మనకి బెలూన్ బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఆ రోజు ఊరుకున్నాం. నేను డే వ్యూలో వద్దామని చెప్పి చూస్తే నేను వెదర్ పర్మిట్ చేయక నేను క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు నైట్ నేను ఆల్రెడీ ఇండియాకి వెళ్తున్నాను కాబట్టి దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అందుకే ఈరోజు ఖచ్చితంగా రావాలని వచ్చాను. అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్స్కి ఎవరికి కుదరలేదు. సో 2 టికెట్స్ ఉన్నా సరే ఒక టికెటే. సో ఈ టికెట్ మనకి ఇది అడ్మిషన్ అనమాట. ఈ టికెట్ తీసుకొని సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాము. సో ఇది బలూన్, యూ కెన్ సీ ద బలూన్ అక్కడ దాకా లేస్తుంది అనమాట. సో ఇట్లా ఒక 10 to 15 మినిట్స్ మనకి మొత్తం ఎంటైర్ హోల్ అట్లాంటిస్ వ్యూ అనేది సూపర్బ్గా కనిపిస్తుంది. సో మీకు ఆ వ్యూ కూడా నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. సో డే ఎఫెక్ట్ ఏంటంటే అది కొంచెం మనకి వీడియోస్ చాలా బాగా వస్తాయి. నైట్లో ఏంటంటే వ్యూ చాలా బాగుంటుంది. సో వీడియో ఎలా వస్తుందో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు షో యూ. సో నేను కమిట్ అయ్యాను బెలూన్ చూపించాలని. అందుకే నేను కమిట్ అయినంత దాని తగ్గట్టు ఈరోజు నైట్ ఫ్లైట్ పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు అది వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఒక 10 to 15 మినిట్స్ ఏనంట. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో మనం అది ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం సిటీకి వెళ్ళిపోయి మన లగేజ్ తీసుకొని చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో బీ రెడీ టు ఎక్స్పీరియన్స్ ఇట్. బెలూన్ అనేది అంత పైదాకా లేచింది. అది ఎంత లేచింది అనేది మీకు కిందికి చూపిస్తే అర్థమవుతుంది. ఇది మొత్తం మన గ్రౌండ్ లెవెల్ ఇమేజ్. ఇది అక్కడ నాకు బాగా నచ్చిన బిల్డింగ్ అనమాట. అది చేతులు స్ప్రెడ్ చేసినట్టు ఉంటుందని చెప్పా కదా బిల్డింగ్. సో నైట్ టైం ఎఫెక్ట్ ఇది. అండ్ ఇంత పైకి లేచింది. అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. దాంట్లో జనాలు ఉన్నారు చూడండి. ఇదేంటి అంటే మనము టర్కీలో కూడా కెపడోషియాలో మనకి హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి. అది మిస్ అయిపోయాను నేను, నాకు కుదరలేదు. ఈసారి ఇది హీలియం బెలూన్ అనమాట. ఇట్స్ నాట్ హాట్ ఎయిర్ బెలూన్. ఇది కింద కేబుల్తో ఉంటుంది. ఆ కేబుల్తో అలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అంతే. ఈ కేబుల్ అనేది సపోర్ట్ అనమాట. అదేమి ఎగరడం కానీ గాల్లో ఎగరడం కానీ ఏం లేదు. మనకి హాట్ ఎయిర్ బెలూన్స్ ఏంటంటే గాల్లో ఎగురుతాయి. ఇదేమో కేవలం ఈ కేబుల్ సాయంతో అలా అక్కడ నిల్చొని ఉంటుంది. అద్భుతంగా ఉంది కదా. సో ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట. అక్కడ ఆల్రెడీ మనుషులు ఉన్నారు, ఒక బ్యాచ్ వాళ్ళు. మనం నెక్స్ట్ బ్యాచ్లో మనం వెళ్తాం అది కిందికి దిగిన తర్వాత. ఇప్పుడే కిందికి దిగడం మొదలైంది. సో స్లోగా కిందికి దించుతున్నారు చూడండి దాన్ని. మనకి ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ దాకా వచ్చేస్తుంది అన్నమాట. ఇటువైపు చూడండి, ఇక్కడ చందమామ. ఎక్కడికి వెళ్ళినా సరే మనతో పాటు తోడొచ్చే చందమామ. సో కిందికి దిగుతోంది ఇప్పుడు అది. సో లెవెల్ అనేది కిందికి దిగుతూ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ కమింగ్ వెరీ వెరీ క్లోజ్ టు అస్. సో దిగిన తర్వాత మనం దాంట్లో ఎక్కబోతున్నాం. ఈ బలూన్స్కి వీటన్నిటికీ ఏంటంటే వెదర్ పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ విండిగా ఉన్న వెదర్ సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు ఈ బెలూన్ అనేది ఫ్లై చేయాలన్నమాట. సో ఆ రీజన్తోనే మనకి నిన్న కుదరలేదు. ఈరోజు లక్కీలీ వెదర్ ఈజ్ సపోర్టివ్ అండ్ ఇట్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. సో నైట్ ఎఫెక్ట్ వద్దనుకున్నా కానీ యాక్చువల్గా నైట్లో చాలా బాగుందబ్బా. డే కంటే నైట్ చాలా బాగా మెరుస్తుంది. అసలు లైటింగ్ లేకపోతే బాగుండదు అనుకున్నా కానీ దీనికి సఫిషియంట్ లైటింగ్ ఉంది. అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. మోస్ట్ గ్రౌండ్ లెవెల్కి టచ్ అవ్వబోతుంది చూడండి. సో అది గ్రౌండ్ లెవెల్కి రావడంతో మనం దాంట్లో ఎక్కబోతున్నాం. ఇంత పైదాకా వెళ్ళిపోయింది కదా. సో అంత పైదాకా వెళ్ళిపోయిన బలూన్లో ఇప్పుడు మళ్ళీ ఎక్కబోతున్నాం. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే. సో కింద నుంచి పై దాకా తీసుకెళ్తారు. బలూన్లో ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ ఎగ్జైటెడ్ గైస్. ఇది జస్ట్ లైక్ మనకి పారాగ్లైడింగ్ చేస్తే సముద్రంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. పారాగ్లైడింగ్లో మనము ఒక్కరమే ఉంటాము, ఇక్కడ మల్టిపుల్ పీపుల్ ఉంటారు.
సో వాళ్ళందరితో పాటు కలిపి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి ఇంకా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. లెట్స్ ఎంజాయ్ దిస్. దిగుతోంది ఇప్పుడు. పర్ఫెక్ట్. దిగిన తర్వాత మనము ఎక్కేద్దాం. ఇన్ని కేబుల్స్ ఉన్నాయి చూడండి మనకి గాల్లో. ఫస్ట్ కనిపించలేదు దూరం నుంచి చూస్తే, కానీ ఇన్ని కేబుల్స్ సాయంతో. సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, సో ఆ సేఫ్టీ అనేది ఫీచర్స్ అనేది ఇక్కడ చాలా బాగుంటాయి దుబాయ్లో. మనం ఏది తీసుకున్నా సరే విల్ బి మోర్ సేఫ్ అండ్ సెక్యూర్. అలాంటి ఎన్విరాన్మెంట్లోనే మనము ఎక్కుతాం అనమాట. ఇప్పుడు ఈ బెలూన్లో ఎక్కిన వాళ్ళు అందరు దిగుతున్నారు. ఇంత హ్యూజ్ ఉంది చూడండి. కానీ చూడడానికి చాలా చిన్నగా అనిపించింది, కానీ చాలా పెద్దది ఇది. 30 మంది పడతారంట ఒకటేసారి. 30 మంది ఫ్లై అవ్వచ్చు అనమాట. అంత పెద్ద బెలూన్ ఇది. వావ్, అమేజింగ్. ఇప్పుడే ఎక్కేసాను. సో ఇప్పుడే ఫ్లై అవ్వబోతున్నాం అనమాట. సో ఎక్స్పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఎక్కుతున్నప్పుడు ఇట్లా పైకి పట్టుకొని ఉండాలన్నమాట. అండ్ అంతేకాకుండా బ్యాలెన్స్ చేయడానికి జనాల్ని అటువైపు ఇటువైపు అందరినీ మనుషుల్ని పంపించారు. సో కంప్లీట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. సో వీఆర్ నౌ ఫ్లయింగ్. వావ్, అమేజింగ్. ఎంతసేపు పడుతుందో తెలీదు, చూడాలి. ఎక్స్పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. లుక్స్ సో బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం పైకి ఎక్కుతున్నాము. సో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో అందరూ ఒకటే దగ్గర కాకుండా బ్యాలెన్స్ అవుట్ అయ్యారు. సో ఇట్ ఈస్ గుడ్. ఆల్రెడీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ హైట్ దాకా వచ్చేసాము. సో ఇంకా పీక్స్ దాకా వెళ్ళలేదు. సో ఇట్స్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్. సో ఇలా వెళ్తున్నాం అనమాట పైకి. సో నాకు సెల్ఫీలో అయితే మన క్లారిటీ లేదు, కానీ మనకి పక్కనే ఒకరు అడిగితే వాళ్ళు చేస్తామన్నారు. మనం లక్కీలీ సో చూస్తున్నాం ఎంత పై దాకా వెళ్తున్నామో. సో వీఆర్ గోయింగ్ అప్ అండ్ అబవ్. సో ఆల్మోస్ట్ మనకి అట్లాంటిస్ పీక్స్ దాకా కనిపించేలా ఉంది. సో ఇంత హైట్ దాకా వచ్చాము మనము. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు అయితే నేను బెలూన్ ఎక్కలేదని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఆన్ ఎ బెలూన్. సో కపడోషియాలో కుదరలేదు, బట్ దిస్ ఇస్ హీలియం బెలూన్ అండ్ ఇది కుదిరింది. నేను ఖచ్చితంగా చూపించాలనుకున్నా, చూపిస్తున్నా. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే వెళ్ళే ముందు ఈ ఎక్స్పీరియన్స్ చేసేసి వెళ్దాం అనుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హోప్ యూ గైజ్ ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. ఆ తర్వాత ఐల్ షో యూ ఆల్ ద వ్యూస్. ఇక్కడ నుంచి పీక్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక 5-6 మినిట్స్ మనల్ని ఆపుతారనమాట. ఆపినప్పుడు వ్యూ ఎలా ఉందనేది మొత్తం మీకు వ్యూ చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ ఇప్పుడు మనము దాదాపు 100 మీటర్లు అంటే 330 ఫీట్ల దాకా పైకి వచ్చేసాము. సో ఇది ఏంటంటే దాదాపు 300 మీటర్లు అంటే 900 ఫీట్ల వరకు కూడా, 990 ఫీట్ల వరకు కూడా తీసుకెళ్తుందంట. 1000 ఫీట్ల వరకు కూడా ఇది తీసుకెళ్తుంది ఇది. సో ఇప్పుడు మనం సర్కిల్ వేస్తున్నాం అనమాట. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెదర్ ఇంతవరకే పర్మిట్ చేస్తుంది. సో విండీ వెదర్ ఉంది ఇంకా కూడా. అందుకని ఈరోజు 100 మీటర్స్ వరకు మాత్రమే పైకి వచ్చామన్నమాట. సో 100 మీటర్స్కే ఆల్రెడీ డగ్ అంటుంది. సో మనం ఇంతకు మించి ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికే మనకి హోల్ సిటీ వ్యూ అనేది ఉంది. మనకి ఇది హోల్ సర్కిల్ వేస్తుంది. ఇక్కడ చుట్టూరా తిరగొచ్చు. సో చుట్టూరా తిరుగుతూ ఈ వ్యూ ఎలా ఉందనేది మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఎడ్విన్ ఉన్నాడు. సో ఎడ్విన్ ఈజ్ ఫ్రమ్ యుగాండా. సో హీఈస్ ద క్యాప్టెన్. సో మనకి ఈరోజు ఏమంటున్నారంటే ఇంతకు మించి అయితే మనం వెళ్ళడానికి లేదు. సో ఈ విండ్ అనేది ఆల్రెడీ యూ కెన్ ఫీల్ ద విండ్. ఇప్పుడే ఆల్రెడీ వీ కెన్ ఫీల్ ద విండ్. సో ఇంకా ఇది రొటేట్ అవుతూ ఉందన్నమాట. సో మనం కింద నుంచి మొత్తం చూసుకోవచ్చు. సో వీ కెన్ సీ ద హోల్ థింగ్. సో హోల్ సిటీ అనేది కనిపిస్తుంది మనకి ఆల్రెడీ అక్కడ. ఇది చూస్తున్నారా? సో ఇదంతా కూడా పామ్ అట్లాంటిస్ అనమాట. సో సముద్రం పైన కట్టిన మ్యాన్ మేడ్ ఐలాండ్స్ ఇది. ఈ మ్యాన్ మేడ్ ఐలాండ్స్లో మనం ఇక్కడ మధ్యలో ఉన్నాము. సో సముద్రం మధ్యలో ఉన్నాము. ఇంతకు మించి ఇంకా మళ్ళీ మనము తిరిగితే ఇంకా కొంచెం కష్టం అని చెప్పేసి అని ఎంతవరకు అయితే సపోర్ట్ చేస్తుందో అంతవరకు వీళ్ళు పైకి లేపారనమాట. సో ఇలా మనం రొటేట్ అవుతూ మొత్తం సిటీ అంతా కూడా మనం చూసుకోవచ్చు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. ఇదంతా కూడా మరీనా అండ్ పామ్ జుమేరా వ్యూ అనమాట. ఎంత అద్భుతంగా ఉంది కదా. సో ఇదంతా కూడా కంప్లీట్ ఇప్పుడు సముద్రం మధ్యలో ఈ ఐలాండ్స్ ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ ఏం చేశారంటే షారుఖ్ ఖాన్కి ఒక ఇల్లు ఇచ్చారు. ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దుబాయ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఇల్లు అమ్మేశారు. సో బోల్డ్ అంతా సూపర్ సక్సెస్ఫుల్గా ఇవన్నీ సేల్ అయిపోయాయి. సో ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, పాష్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి 8 మిలియన్, దాదాపు 20 కోట్ల వర్త్ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట. సో అంత ఈ ఎక్స్పెన్సివ్ లొకేషన్లో. సో మళ్ళీ మనం వెళ్ళిన ఏదైతే చూసుకున్నామో అడ్వెంచర్ పార్క్, వాటర్ పార్క్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ అక్కడంతా కూడా సముద్రం. సో ఇది లిటరలీ యాక్చువల్గా సముద్రం మధ్యలో ఇది మ్యాన్ మేడ్ ఐలాండ్స్ కాబట్టి మనం ఎటు చూసుకున్న సముద్రమే ఉంటుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే కావచ్చు నాకు కెపడోషియాలో మిస్ అయిపోయింది అనిపించింది. సో అది ఒకవేళ ఎల్లుంటే మేబీ నాకు ఈరోజు చేయాలనే ఫీలింగ్ ఉండేది కాదు. సో అక్కడ మిస్ అయిపోయాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ హీలియం బెలూన్ ఈరోజు చేయాలనిపించి చేస్తున్నా. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. సో చూస్తున్నారా ఇంత హైట్లో తిరుగుతున్నాం మనం. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాక బెలూన్ ఎంత హైట్లో ఉందో, మనం కింద నుంచి నేల నుంచి. ఇప్పుడు ఆ హైట్లో మనం ఉన్నాం. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, లవింగ్ ఇట్.
ఇది ఫ్రెండ్స్ మొత్తం వ్యూ అనేది ఎంత అద్భుతంగా ఉంది చూస్తున్నారా. ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. ఎలా అంటే అలా చూసుకోవచ్చు. 10 నిమిషాల టైంలోనే మళ్ళీ మనము కిందికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనతో పాటు వచ్చిన బ్యాచ్లో కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు భయపడుతున్నారు అనమాట. సో ఎక్కువసేపు వాళ్ళకు ఉండడానికి భయంగా ఉందని అంటే సరే అని కిందికి దించేస్తున్నాం అన్నారు. సో ఇదంతా కూడా చూడండి. సో 2 వైపులా సముద్రం ఉంది. ఎందుకంటే సముద్రం మధ్యలో కట్టిన ఐలాండ్ అనమాట ఇదంతా కూడా. పామ్ ఐలాండ్స్ అనమాట. ఆల్రెడీ ఐలాండే అద్భుతం ఇది. ఎందుకంటే మొత్తం నేల లేకపోయినా సముద్రాన్ని పైన నేలని వేసి వీళ్ళు ఈ ఐలాండ్ అనేది ప్రిపేర్ చేశారు. సో ఆ అద్భుతమైన ఐలాండ్లో మనం ఇప్పుడు ఈ 300 ఫీట్ల హైట్ నుంచి మనం ఈ ఐలాండ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. రోడ్లు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఒక మనిషి తలుచుకుంటే, ఒక రాజు తలుచుకుంటే సముద్రాన్ని కూడా దూరం నెట్టేసి సో ఇలా ఒక నేలని తయారు చేయగలడని. సముద్రం ఏమో మనల్ని ముంచేస్తుంది, కానీ అలాంటి సముద్రాన్ని ముంచకుండా వీళ్ళు ఇలా నేలని తయారు చేసి సెటప్ చేయడం అనేది ఎంత అద్భుతం కదా. మనకు ఉన్న నేలని వాడుకోవడం కొంతమందికి తెలియదు. సో దాన్ని వేస్ట్ చేసేస్తుంటారు. వీళ్ళకున్న నేల ఇంతే. సో దాన్ని ఎంత అద్భుతంగా వాడుకుంటున్నారు చూడండి. మీరు ఎక్కడ చూసినారా. సో నేల సముద్రం, నేల సముద్రం, అన్ని వైపులా సముద్రం ఉంటుంది. వీటన్నిటిలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ రిచ్ విల్లాస్ అనేది ఉన్నాయి. ఇదే పామ్ అట్లాంటిస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఇన్ దుబాయ్. సో మనం ఆల్రెడీ బహామస్లో చూసుకున్న అట్లాంటిస్ ఉంది కదా, సేమ్ ఇదే కాన్సెప్ట్తో బహామస్లో కూడా కట్టారనమాట. సో సేమ్ సిమిలర్ లుక్తో ఉంటుంది. మనకి ఇంతకుముందు మనం వెళ్ళిన అడ్వెంచర్ పార్క్ కూడా ఈ హోటల్ పక్కనే ఉంది. సో ఇప్పుడు మనం కిందికి దిగుతున్నాము. సో కిందికి వస్తున్నాము. ఇదంతా కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చూడండి. అంతా కూడా మనకి బ్రిడ్జ్ అనమాట, కనెక్టింగ్ బ్రిడ్జ్. వాటర్ పైన ఉందని చెప్పాను కదా. సో ఈ బ్రిడ్జ్ పైన కనెక్ట్ చేసుకుంటూ నేల మీదకి కనెక్ట్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా నైట్ టైంలో లైటింగ్ ఎఫెక్ట్ తోటి ఎంత అద్భుతంగా చూడండి. ఇప్పుడు మళ్ళీ మనము అట్లాంటిస్ లెవెల్ ఈక్వల్కి అయిపోయాం. సో నౌ వీఆర్ గోయింగ్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే కిందికి దిగబోతున్నాము. ఆల్మోస్ట్ దిగేసాము. సో అది అట్లాంటిస్. సో ఇప్పుడు ఇంతకుముందు దాకా పైకి ఎక్కేది చూసారు కదా, ఇప్పుడు నౌ వీఆర్ డిసెండింగ్ డౌన్. సో కిందికి దిగేస్తున్నాము. సో ఆల్మోస్ట్ సో ఇంకొక జస్ట్ 5 feet డిస్టెన్స్లో ఉన్నాము. సో ఈ టైంలో మాత్రం ఇక్కడ ఊపేస్తుంది బాగా. సో ఇది బెలూన్ కదా, గాలితో తిరిగే బెలూన్ కాబట్టి. సో నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది మీరు కమెంట్స్లో తెలియజేయండి. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే మనకు వీడియో తీస్తున్నారో ఆమెనైతే అసలు మస్తు భయపడిపోయింది, విపరీతంగా అరిచింది, కూర్చొని ఉండిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కిందకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అన్నది. సో ఆమెతోనే వీడియో తీపిస్తున్నా. ఆమె కొన్ని ఫొటోస్ తీశాను. సో తను కూడా మనకి వీడియోస్ తీస్తుంది. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఐ హావ్ ఎంజాయ్డ్ ఇట్. హౌ డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్? మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. సో ఇది బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఆ గ్రిప్ అనేది ప్రాపర్గా సెట్ అయ్యేంత వరకు ఆగాలన్నమాట. సో మనం ఈ గ్రిప్ అనేది పట్టుకొని ఉంటేనే అది లోపల గ్రిప్ ప్రాపర్గా సెట్ అయిన తర్వాత అప్పుడు మనము కిందికి దిగొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అట్లాంటిస్ దుబాయ్ బెలూన్ విచ్ ఐ లవ్డ్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఇస్ అమేజింగ్. ఇప్పుడే మనది అయిపోయి మనం కిందికి దిగేసాం కదా. సో ఇప్పుడు ఇంకో బ్యాచ్ వచ్చారు. ఇంకో బ్యాచ్ ఇప్పుడు పైకి వెళ్ళబోతుంది. సో ఇదే ది దుబాయ్ బెలూన్. అది మళ్ళీ పైకి వెళ్ళేది కూడా మళ్ళీ ఒకసారి నేను మీకు బయట నుంచి కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. స్లోగా టేక్ ఆఫ్ అవ్వడం అనేది మొదలైంది. చూస్తున్నారు కదా, నేలపై నుంచి స్లోగా పైకి వెళ్తుంది. ఇప్పుడే స్లోగా టేక్ ఆఫ్ అవుతుంది. దాని తర్వాత ఊపు అందుకుంటుంది. చూసారా ఆల్రెడీ కింద నేల నుంచి ఎంత పైదాకా వెళ్ళిందో. సో ఇలా పైకి వెళ్తూ ఒక 100 meters అయితే మినిమం తీసుకెళ్తారు. అప్ టు 300 meters అంటే 1000 feet హైట్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. దీంట్లో ప్రయాణం చేయొచ్చు. ఆడ చంద్రుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. చందమామ బ్యాక్డ్రాప్లో ఇంత పెద్ద బెలూన్ కూడా ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నా కొద్దీ. సో అంత హైకి వెళ్తుంది అది. అందువల్ల మనకి చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇంకా కూడా పైకి దాకా ట్రావెల్ చేస్తుంది. చేసి ఫైనలీ ఒక 100 meters హైట్లో అయితే మినిమం
తీసుకెళ్ళి ఆపుతారు. 100 మీటర్స్ కూడా ప్రయాణించే పరిస్థితి లేకపోతే మాత్రం అసలు ఫ్లైట్ చేయరనమాట. సో వెదర్ పర్మిషన్ లేనట్టు. దాంట్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అరవకుండా ఉండాలి. మన గ్రూప్లో ఉన్న వాటిలో ఒక అమ్మాయి, కొంతమంది అబ్బాయిలు, వాళ్ళు చిన్నపిల్లలు అరవడంతో ఇంకా హైట్ తీసుకెళ్ళలేదు, లేదంటే ఇంకా కూడా హైట్కి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. సో గ్రూప్ కోఆపరేషన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ దీంట్లో. చూస్తున్నారా, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయింది. అక్కడ తీసుకెళ్ళి పెట్టాక సో గాల్లో కాసేపు ఉన్నాక ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మనల్ని కిందికి దించేస్తారనమాట. సో ఇంతకుముందు కూడా మనం ఇలా పై దాకా వెళ్ళి అలా మళ్ళీ మనం దాన్ని కిందికి వచ్చేస్తాం దీంట్లోనే. సో ఒక 10 to 15 minutes మనల్ని మొత్తం ప్రాసెస్ అనమాట. ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఆ బెలూన్ ఎక్కేసి వచ్చేసాను. మళ్ళీ ఆ బెలూన్ కూడా మళ్ళీ దిగేస్తుంది. ఇంతకుముందు మనం ఎక్కి దిగినట్టే అది కూడా ఆ బెలూన్ కూడా ఎక్కి దిగేస్తుంది మళ్ళీ. ఒక 10 to 15 minutes అనమాట కంప్లీట్గా. సో సూపర్ ఎక్స్పీరియన్స్. సో ఎంతోమంది హాట్ ఎయిర్ బెలూన్ అంటే మనం టర్కీకి వెళ్ళాలనుకుంటారు. కెపడోషియాలో చాలా బాగుంటుంది, దెర్ ఇస్ నో డౌట్. మొరాకోలో కూడా ఉంది, ఇంకా చాలా కంట్రీస్లో ఉన్నాయి హాట్ ఎయిర్ బెలూన్స్ అనేది. ఇన్ఫాక్ట్ ఇండియాలో కూడా స్టార్ట్ అవుతున్నాయంట హాట్ ఎయిర్ బెలూన్స్. కానీ ఇంతవరకు నేను ఆ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు, చేయలేదు. సో కెపడోషియాలో వెళ్దాం అనుకున్నాను, నాకు టర్కీలో కుదరలేదు. ఇస్తాంబుల్ నుంచి కెపడోషియాకి వెళ్ళి అక్కడ చేయడానికి నాకు టైం సరిపోలేదు. అనుకోకుండా ఇక్కడ హీలియం బెలూన్ చూడగానే ఖచ్చితంగా ఎక్కాలనిపించింది. ఇక్కడ డెజర్ట్లో కూడా మనకి బెలూన్ ఉంది, కాకపోతే దాన్ని నేను ఎక్కలేదు. సో ఇదేమో మనకి హీలియం బెలూన్ మార్నింగ్ 6 o'clock మొదలు పెడితే నైట్ 12 వరకు అనమాట. సో ఇట్స్ ఆల్ ద టైమ్ అవైలబుల్. సో మనకి దాదాపు 18 hours అనేది ఉంటుంది. కాకపోతే వెదర్ పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెదర్ పర్మిషన్ లేక నాకు 2 రోజులు మిస్ అయిపోయింది. కానీ ఫైనలీ మూడోసారి ముడిపడింది అనమాట. సో అలా మూడోసారి నేను మొత్తానికైతే ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాను. సో నా దగ్గర ఒక టికెట్ ఎక్స్ట్రా కూడా ఉంది. మా ఫ్రెండ్ రావాల్సింది రాలేకపోయినా సరే నేను ఈరోజు ఖచ్చితంగా మీకు చూపించాలని, ఎందుకంటే ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు మనం ఇండియాకి వచ్చేస్తున్నాం. ఇండియాకి వచ్చి నా వీసాస్ అనేది స్టాంపింగ్ చేయించుకొని ఎక్స్టెండ్ చేయించుకొని ఆ తర్వాత నెక్స్ట్ కంట్రీస్ అనేది జర్నీ అనేది మనం కంటిన్యూ చేయబోతున్నాం. సో నేను బిఫోర్ ఐ కంప్లీట్ మై జర్నీ ఇన్ దుబాయ్ ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను, అది చేశాను. ఐ ఎంజాయ్డ్ ఇట్. పామ్ అట్లాంటిస్లోంచి బయటకు వచ్చేసా. ఇక్కడ ఏదైతే కౌంటర్ కనిపిస్తుందో అదే దుబాయ్ బెలూన్ కౌంటర్ అనమాట. సో అట్లాంటిస్లోనే మనకి ఇది ఒక బెలూన్ కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లోకి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సిటీ సెంటర్కి వెళ్ళడానికి, దుబాయ్లోని సిటీ సెంటర్కి వెళ్ళడానికి దాదాపు 40 kilometers డిస్టెన్స్, గంటన్నర సేపు చూపిస్తుంది, 1.5 hours. అయితే నేను ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం కోసం, ట్రాఫిక్ని అవాయిడ్ చేయడం కోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఇది మోనోరైల్ సర్వీస్ అనమాట. ఇక్కడ 3 రకాల సర్వీసెస్ యూజ్ చేయబోతున్నాయి ఈరోజు. మోనోరైల్ ఏమో మొత్తం మనకి పామ్ అట్లాంటిస్ మొత్తం చూపిస్తూ, ఇక్కడ లోకల్ బిల్డింగ్స్ అన్ని మంచి లొకేషన్స్ అన్ని వ్యూయింగ్ అంతా చూపిస్తూ అది వెళ్తుంది. దాని తర్వాత మనల్ని ఒక స్టేషన్లో దించుతుంది. ఆ ఫైనల్ స్టేషన్లో మనం అక్కడ ట్రామ్ సర్వీస్ తీసుకోబోతున్నాం. ఆ ట్రామ్ను తీసుకొని అక్కడ శోభా రియాలిటీ అని ఇంకొక స్టేషన్ ఉంది, అక్కడ దాకా వెళ్ళి శోభా రియాలిటీ స్టేషన్లో మనం మెట్రో ఎక్కబోతున్నాం. ఇలా 3 సర్వీసెస్ యూస్ చేసి ఈ 40 kilometers డిస్టెన్స్ని మనం ఎంతసేపట్లో కవర్ చేద్దాం అనేది చూద్దాం. రైల్ టికెట్ కౌంటర్ ఇది. సో ఇక్కడ మోనోరైల్ ఎక్కి మనం ఇప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం. మోనోరైల్ స్టేషన్ ఎక్కా, ఇదే 20 dirhams అనమాట. అంటే దాదాపు రఫ్లీ 500 rupees మనకి ఛార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను గేట్వే స్టేషన్ దాకా వెళ్తాను, ఆ తర్వాత ట్రామ్ తీసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ మెట్రో తీసుకుంటాను. అట్లాంటిస్ ఆక్వావెంచర్ దగ్గర ఉన్నాము. దాని తర్వాత నకిల్ మాల్, అల్ ఇతిహాద్ పార్క్ అండ్ ద పామ్ గేట్వే. సో ఇది మొత్తం మోనోరైల్ వెళ్ళే స్టేషన్స్ లిస్ట్ అనమాట. సో పామ్ గేట్వే దాకా మనం వెళ్ళిపోయి అక్కడ నుంచి మనము ట్రామ్ తీసుకోవాలి. ఇదంతా కూడా వెరీ సిమిలర్ టు మెట్రో ట్రైన్ లాగే ఉంటుంది, కాకపోతే మోనోరైల్ అనమాట. సింగిల్ ఇంజిన్ ప్లస్ చిన్నగా ఉంటుంది, బుజ్జిగా క్యూట్గా ఉంటుంది. మంచి వ్యూతో మనము సిటీ మొత్తం ఇక్కడ అట్లాంటిస్ అంతా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడే మోనోరైల్ ట్రైన్ వచ్చేసింది. మనం ఇది ట్రైన్ ఎక్కేసి పామ్ గేట్వే వైపు వెళ్ళిపోదాం. దుబాయ్ బెలూన్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడే మనము ఆ బెలూన్ ఎక్కి వెళ్దాం కదా. సో ఆ బెలూన్ ఆపోజిట్లో ఉన్న స్టేషన్ పైన మోనోరైల్లో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. మనం ఇప్పుడు దాకా దీన్ని రోడ్డు పైన చూసాం కదా. ఇప్పుడు ఈ పామ్ అట్లాంటిస్ని మనం ఇక్కడ మోనోరైల్లోంచి చూస్తున్నాము. సింగిల్ పట్టాలు అనమాట, 2 ఉండకుండా సింగిల్ పట్టాల పైన ట్రావెల్ చేసే ఈ ట్రైన్నే మోనోరైల్ అంటారు. సో ఇదంతా కూడా మనకి మోనోరైల్ స్టేషన్ అనమాట. సో పట్టాలు కనిపిస్తున్నాయి అండ్ పామ్ అట్లాంటిస్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. ఫస్ట్ స్టాప్ అయినా నకిల్ మాల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇలా మొత్తం వెనక్కి వస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారా, ఎవ్వరు లేరు, ట్రైన్ ఆపరేటర్ లేడు. సో మొత్తం అంతా మెషిన్ అండ్ కంప్యూటర్ ఆపరేటెడ్ అనమాట. సింగిల్ పట్టాల మీద బయలుదేరుతూనే ఉంది. దీన్ని అందుకే మోనోరైల్ సర్వీస్ అంటారు. ఇంకో 2 stops తర్వాత మళ్ళీ మనం దిగేసి అక్కడ మనము ట్రామ్ ఎక్కాల్సి ఉంటుంది. సింగిల్ పట్టాలు అనేది
చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇంకొక స్టాప్ కూడా వచ్చేసింది. ఈ స్టాప్ తర్వాత మనం నెక్స్ట్ స్టాప్లో దిగుతాం అన్నమాట. జుమేరాలోంచి మనం బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇదంతా కూడా మనకి మరీనా ఏరియా అనమాట. దుబాయ్ మరీనా ఏరియాలోని బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి వ్యూయింగ్లో చాలా బాగా కనిపిస్తాయి. వచ్చేసాను. దిగేసి రావడంతోనే ఇటువైపు ట్రామ్ సర్వీసెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ట్రామ్ సర్వీసెస్ వైపు బయలుదేరుతున్నాం. ఇక్కడ ట్రామ్ అని రాస్తుంది చూడండి. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద ట్రామ్ సర్వీస్. సో మనం బయటికి కూడా రావాల్సిన అవసరం లేకుండానే పార్కింగ్లోనే మోనోరైల్ నుంచి మనము ట్రామ్ వైపు వెళ్ళొచ్చు అనమాట. మాల్లోనే కొంచెం నడవాల్సి ఉంది ట్రామ్ సర్వీస్కి అయితే. సో ఇదే లెవెల్లో మనం నడుస్తూ వెళ్తే ట్రామ్ స్టేషన్ వస్తుంది. అక్కడ ట్రామ్ ఎక్కేసి మనము శోభా రియాలిటీ అనే ఒక మెట్రో స్టేషన్ దగ్గర దిగామంటే అక్కడ నుంచి మనం మెట్రో ఎక్కొచ్చు. ట్రామ్ స్టేషన్. ఇక్కడ మనము ట్రామ్ ట్రైన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రామ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేది రాస్తుంది చూడండి. ఇక్కడ 10.5 దిరమ్స్కి టికెట్ తీసుకున్నా. సో నాకు తెలియదు దుబాయ్ మరీనాకి వెళ్ళాలి, జోన్ 1 జోన్ 2 ఆల్ జోన్స్ తీసేసుకున్నా, ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఇక్కడ నుంచి 4th స్టాప్ అంట దుబాయ్ మరీనా. అక్కడ మనం దిగేసి అక్కడ మనము ట్రైన్ అనేది మారాల్సి ఉంటుంది. ట్రామ్ వచ్చేసింది, ట్రామ్ ఎక్కేద్దాం. ఇదే ట్రామ్. చాలా కంపార్ట్మెంట్లు ఎక్కితే ముందుకు వెళ్ళమని చెప్పేసానంటే మళ్ళీ ముందుకు వచ్చా. ఎందుకు అంటే అది లేడీస్ కంపార్ట్మెంట్ అంట. సో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా లేడీస్కి మీ కోటా మీకు ఉంటుందమ్మా. సో హైదరాబాద్లో కూడా మనకి మెట్రోలో లేడీస్ కంపార్ట్మెంట్ లేడీస్ కోటా ఉన్నట్టే ఇక్కడ కూడా లేడీస్ కోటా ఉంది. లేడీస్ కంపార్ట్మెంట్ సపరేట్గా ఉంది. మరీనా టవర్స్ మెట్రో స్టేషన్. దీని తర్వాత వచ్చేది దుబాయ్ మరీనా అనమాట. అక్కడ మనం దిగి మళ్ళీ ఇంకొక ఇంటర్నల్ కనెక్షన్ మనకి దుబాయ్ మరీనా నుంచి శోభా రియాలిటీ అని చెప్పేసి అని మనకి మెట్రో ట్రైన్ దానికి వెళ్ళాల్సి ఉంటుంది. నా ట్రామ్ స్టేషన్లో దిగేసా. ఇక్కడ నుంచి మనము మెట్రో వైపు వెళ్ళాలి. ఇక్కడ రాసింది మెట్రో అనేది. సో అది శోభా రియాలిటీ మెట్రో స్టేషన్ వైపు వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక 8 దిరమ్స్ కట్టి ఇప్పుడు ఇక్కడ మెట్రో ట్రైన్ టికెట్ తీసుకున్నా. సో మొత్తానికి 3 రకాల సర్వీసెస్, మోనోరైల్, ట్రామ్ అండ్ ఇప్పుడు మెట్రో ట్రైన్. సో ఈ 3 యూస్ చేసి ఇప్పుడు నేను బయలుదేరుతున్నా. సో చూద్దాం ఎంతసేపు ఓవరాల్గా టైం పడుతుంది, నేను ఏమైనా టైం సేవ్ చేశానా లేదనే చూద్దాం. ఉమెన్ అండ్ చిల్డ్రన్ క్యాబిన్ అని ఉంది చూడండి. ఎంతమంది చూసుకోలేదు అయితే. ఇవన్నీ కూడా ఉమెన్ అండ్ చిల్డ్రన్ క్యాబిన్స్ అనమాట. మిగతా అన్ని నార్మల్ క్యాబిన్స్ ఇవి. సో ఇంకో 2 మినిట్స్లో ఉంది. ఇప్పుడే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకో 2 మినిట్స్లో ఇంకో ట్రైన్ రాబోతుంది. ఆ ట్రైన్ ఎక్కేసి మనం వెళ్దాం. ట్రైన్ వెళ్ళిపోతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చా, కానీ అయినా కూడా మిస్ అయిపోయింది. బట్ స్టిల్ నెక్స్ట్ 2 మినిట్స్లో ఇంకో ట్రైన్ ఉంది. సో నాట్ ఎ ప్రాబ్లం. అది ఇంకో 30-35 మినిట్స్ పడుతుంది అంటే దాదాపు నాకు ఒక గంటన్నర పడుతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ సేమ్ టైము. కాకపోతే ట్రాఫిక్లో ఇరుక్కొని చిరాకు పడుతూ వెళ్ళే బదులు ఇలా మనం మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసి ఈరోజు సిటీకి వెళ్తున్నాం. చూస్తుండగానే ఆల్రెడీ ఇంకొక మెట్రో ట్రైన్ కూడా వచ్చేసింది. ఇది సెంటర్ పాయింట్ వైపు వెళ్తుంది. మనం వెళ్ళాల్సింది బర్జుమాన్ లేదా దాని తర్వాత వచ్చే షరాఫ్డీజీ మెట్రో స్టేషన్. ఫ్రెండ్స్, సో బర్జుమాన్ మెట్రో స్టేషన్ ఇది సిటీ సెంటర్లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసా. ఎంతసేపు పట్టిందో తెలుసా? ఎగ్జాక్ట్లీ 1.5 గంట. 8:20కి మొదలయ్యా, 9:50 అవుతుంది. సో మామూలుగా ట్యాక్సీ తీసుకున్నా అదే 1.5 గంట పట్టేది. ఇది కూడా అదే 1.5 గంట పట్టింది. కాకపోతే మనకైన ఖర్చు ఎంత అంటే ఫస్ట్ 20, తర్వాత 10, తర్వాత 8, అంటే 38 దిరమ్స్ ఖర్చు అయింది. దాదాపు మన లెక్క ప్రకారం ఒక 800 రూపాయలు ఖర్చు అయింది అనమాట. అదే మనం ట్యాక్సీ తీసుకుని ఉంటే దాదాపు ఒక 100 దిరమ్స్ ఖర్చు అయ్యేది. అంటే మనకి కొంచెం డబ్బులు సేవ్ అయ్యాయి, కానీ టైం మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ రాలేదు. ఒక్కోసారి మనకి ట్యాక్సీ బెటర్, ఒక్కోసారి మనకి మెట్రో ఆర్ ట్రైన్ బెటర్. సో ఏది మనకి బెటరో అది మనము డిసైడ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నా ట్రావెల్ వ్లాగ్ అనేది పూర్తి చేస్తున్నా. సో ఇంకొక 2 గంటలు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం ఇండియాకి వెళ్ళబోతున్నాం. సో హైదరాబాద్ వచ్చేస్తున్నాను. ఎందుకంటే యూకే వీసా, యూరోప్ వీసా, షెంగెన్ వీసా అండ్ అంతేకాకుండా ఇంకా చాలా దేశాలకి ఏవేవైతే మనం నెక్స్ట్ వెళ్ళాలనుకుంటున్న కంట్రీస్ అన్నిటికీ వీసాస్ అప్లై చేస్తున్నా. ఆ వీసాస్ అన్నీ అప్రూవల్ రావాలి, కొన్ని ఏమో స్టాంపింగ్ అవ్వాలి, మన పాస్పోర్ట్ సబ్మిషన్స్ చేసేది ఉంటుంది. సో మొత్తానికైతే ఇంటికి వెళ్తున్నా. సో 5.5 నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నా. 5.5 months తర్వాత ఇంటికి వెళ్తున్నా. దాదాపు 50+ దేశాలు ఈ 5.5 నెలలలో మనం కవర్ చేసాము. అవన్నీ కూడా నేను మీకు యూట్యూబ్లో చూపించాను. సో మీరు అవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. సో హైదరాబాద్లో కనీసం ఒక 1 to 2 weeks ఉండబోతున్నా.
ఈ మధ్యలో ఇంకేమన్నా ట్రావెలింగ్ చేసే అవకాశం ఉండేటైతే అవి కూడా చేసి మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఆ తర్వాత డిసెంబర్లో మాత్రం మ్యాక్సిమం ట్రావెల్ చేసేసి మనము మిగతా మ్యాక్సిమం కంట్రీస్ అనేది నేను మీకు చూపించబోతున్నా. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.